ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ప్రపంచమంతా షాక్ 1000 మందికి పైగా ప్రాణాలు గాల్లో దారుణ విషాదం ఫ్రెండ్స్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మయన్మార్ని భూ ప్రళయం కుదిపివేసింది. శుక్రవారం ఉదయం సంభవించిన వరుస భూకంపాలు దేశాన్ని కాంక్రీట్ దెబ్బగా మార్చేశాయి. ఆకాశ హర్మ్యాలు కూడా గడ్డిపోచల్లో వణికిపోయాయి. బ్రిడ్జీలు, డ్యాములు కూలిపోయాయి. రోడ్లు నెర్రలు బారాయి. ఈ శిథిలాల కింద పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవంతుల కింద శవాలు గుట్టలు వల్లకాడును తలపిస్తున్నాయి. అధికారికంగానే ఇక్కడ 144 నుంచి 200 మంది 181 మంది మరణించారని ఒక స్థానిక మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. అయితే అనధికారికంగా 1000 మందికి పైగా ఉంటారని అయితే చెప్తూ ఉన్నారు. పొరుగు దేశం థాయిలాండ్లోని ఈ భూకంపాలు వణికించాయి. ఇక్కడ 30 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టమైంది. కనీసం 30 మంది మరణించినట్లు స్థానికులు చెప్పారు. అయితే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మయన్మార్లో రెండో అతిపెద్ద నగరం, బౌద్ధ ఆరామాలతో ఆధ్యాత్మిక రాజధానిగా తొలతెగిన మాండలే నగరం క్షణాల్లో శిథిల నగరంగా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 12:50 ప్రాంతంలో, భారత కాలమానం ప్రకారం 11:50. ఈ నగరంలో రెక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత, ఇది అత్యధికం. ఈ తీవ్రతతో భూమి కంపించింది. మాండలే సమీపంలో సగాయింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అంచనా వేశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో 6 సార్లు భూమికి వణికించింది. రెండోసారి 6.4 తీవ్రతతో, అనంతరం 5.9 తీవ్రతతో, ఇలా నిమిషాల వ్యవధిలోనే భూమి కంపించింది. ఈ సమయంలో నగరంలోని భారీ భవంతులన్నీ కదిలాయి. వాటిపైనున్న ఇన్ఫినిటీ పూల్స్ నుంచి నీరు కింద పడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మాండలి ఎయిర్పోర్ట్ ధ్వంసమైపోయింది. మయన్మార్లో పురాతనమైన సగాయింగ్ బ్రిడ్జి కూలిపోయింది. మాండలిలో ప్రార్థనలు జరుగుతుండగా మసీదు కుప్పకూలిపోయింది. ఇక అదే నగరంలో యూనివర్సిటీలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. రాజధాని నగరం నేపిడాలో ప్రధాన హాస్పిటల్స్కు డెడ్ బాడీలు, క్షతగాత్రులతో సంబంధికులు, రెస్క్యూ సిబ్బంది పోటెత్తారు. స్థానికులందరూ భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. రోడ్లు నెర్రలు బాలుతూ ఉండడంతో అందరూ భయపడిపోయారు. నష్టం అంచనాకే వారం పడుతుందంటున్నారు. మయన్మార్ భూకంపానికి 144 మంది మరణించినట్లు అధికారిక మీడియాలో వెల్లడించారు. 700 మందికి పైగా గాయపడినట్లు వివరించారు. ఇందులో నేపిడాలో 96 మంది, సగాయింగ్లో 18 మంది, మాండలేలో 30 మంది మరణించినట్లు తెలిపారు. అయితే ఇది ఒక జనరల్ లెక్క మాత్రమే. అధికారికంగా ప్రస్తుత నష్టాన్ని ఇంకా ఎంతమంది మరణించారనేది ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో భారత్ అయితే గనక మయన్మార్కు అండగా నిలిచింది. ఆ దేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ అయితే పంపించబోతోంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఉండనున్నాయి. హిండన్ ఎయిర్పోర్ట్స్ స్టేషన్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లో వీటిని తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.